పాకిస్తాన్ యొక్క నడ్డి విరవాలంటే ఇండియా చేతిలో ఉన్న అద్భుత అస్త్రం ఇజ్రాయెల్. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఇలాంటి ముందు ఉంటుంది, ఎవరిని పట్టించుకోదండి. అమెరికాకు కూడా చెప్పకుండా ఈరోజు సొమాలిలాండ్ని గుర్తించడం జరిగింది. అంతటి ధైర్యం ఉంటుంది అనమాట ఇంటర్నేషనల్ రిలేషన్స్లో దానికి. కాబట్టి అది వెంటనే బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ గుర్తించే అవకాశాలు ఇక్కడ మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇండియా కూడా దాని వెనకాల ఉంటుంది. ఇండియా గుర్తించకూడదు. ఇండియా వెంటనే బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా గుర్తిస్తే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇండియా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కొన్ని మోరల్స్ ఉంటాయి, దీనికి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించదు. కానీ ఇజ్రాయెల్ ఏంటంటే తన రక్షణకు అవసరమైతే దేశాలను కూడా అటాక్ చేసేస్తుంది. కాబట్టి ఇజ్రాయెలే బలూచిస్తాన్ని ఇప్పుడు సొమాలిలాండ్ ఒక ప్రత్యేక దేశం గుర్తించినట్టు ఇటు ఈ పాకిస్తాన్లో సెసెషన్ కోరుకుంటున్న ఈ బలూచిస్తాన్ కూడా ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించే అవకాశాలు చాలా ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే జరిగితే మాత్రం ఇక బలూచిస్తాన్ని ఇజ్రాయెల్ వెనకాల వేరే దేశాలు కూడా పక్కనున్న వేరే దేశాలు వెంటనే ఆఫ్ఘనిస్తాన్ కూడా ప్రకటించేస్తుంది అనమాట. ఆ విధంగా కొంత సపోర్ట్ వచ్చేస్తుంది. ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశంగా ప్రకటిస్తే మరి అమెరికా ఊరుకుంటుందంటే అమెరికా ఊరుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్ని మొత్తం అది అప్పిచ్చేసి పాకిస్తాన్ని అనుకూలంగా మార్చుకుని చైనాకి ఎగనెస్ట్ కట్టు యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యన పాకిస్తాన్ చైనా వైపు ఎక్కువగా ఉంది, టిల్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. కాబట్టి పాకిస్తాన్ మీద ఆధారపడడం కంటే దీని యొక్క బలూచిస్తాన్ని ఇజ్రాయెల్ ద్వారా ఏర్పాటు చేసి అక్కడ అమెరికా స్థావరాలను పెట్టుకుంటే బాగుంటుంది. తర్వాత అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అమెరికా